మన దేశాన్ని యువశక్తి అని పిలుస్తూ ఉంటాం. ప్రపంచంలోనే అత్యధిక యువత, పిల్లలు ఉన్న దేశం మనది. ఇదందరికీ తెలిసిన విషయమే. అవును, ఈ డెమోగ్రాఫిక్ డివిడెండ్ గురించి మనం చాలా గర్వంగా చెప్పుకుంటాం. సరిగ్గా. కానీ మన దగ్గరున్న కొన్ని రీసెర్చ్ పేపర్లు, కొన్ని వ్యాసాలు చూస్తుంటే ఈ నంబర్ల వెనుక ఒక చాలా తీవ్రమైన నిజం దాగి ఉంది. కంటికి కనిపించని ఒక నిశ్శబ్ద మహమ్మారి మన పిల్లల భవిష్యత్తును దెబ్బతీస్తోందని ఈ స్టడీస్ హెచ్చరిస్తున్నాయి. ఒక సైలెంట్ పాండమిక్ లాంటిది. అవును. అందుకే ఈరోజు మనం ఈ నిశ్శబ్దాన్ని ఛేదించబోతున్నాం. మనం లోతుగా పరిశీలించబోయే అంశం ప్రతికూల బాల్య అనుభవాలు, అంటే అడ్వర్స్ చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్, లేదా షార్ట్ ఫామ్లో ఏసీస్. ఈ పదం వినడానికి కొంచెం టెక్నికల్గా అనిపించొచ్చు, కానీ దీని ప్రభావం మనలో చాలామంది జీవితాలను, మన చుట్టూ ఉన్నవారి జీవితాలను ఇప్పటికే శాసిస్తోంది. అందుకే ఈ చర్చలో అసలు ఈ ప్రతికూల అనుభవాలంటే ఏమిటి, అవి పిల్లల మెదడు మీద, వాళ్ల ఆరోగ్యం మీద ఎలాంటి శాశ్వత ప్రభావాన్ని చూపిస్తాయి, ముఖ్యంగా మన భారతదేశంలో పరిస్థితి ఎలా ఉంది? అన్నింటికన్నా ముఖ్యంగా దీనికి పరిష్కారాలు ఉన్నాయా? అవును, ఆ పరిష్కార మార్గాల గురించి కూడా మనం లోతుగా మాట్లాడుకుందాం. సరే, మొదటి అడుగు వేద్దాం. ఈ ప్రతికూల బాల్య అనుభవాలు అనే పెద్ద పదాన్ని కొంచెం సింపుల్గా చేద్దాం. సులభంగా చెప్పాలంటే దీని అర్థమేమిటి? తప్పకుండా 18 ఏళ్లలోపు పిల్లలు తమ ఇంట్లోగాని, బయట సమాజంలోగాని ఎదుర్కొనే తీవ్రమైన మానసిక ఒత్తిడి లేదా గాయాలనే ఏసీఈస్ అంటారు. ఓకే, మెంటల్ స్ట్రెస్ లేదా ట్రామా లాంటివి. అంతే. మన దగ్గరున్న రీసెర్చ్ వీటిని ప్రధానంగా 3 రకాలుగా విభజించింది. మొదటిది అబ్యూస్, అంటే ప్రత్యక్ష వేధింపులు. ఇందులో శారీరకంగా కొట్టడం, ఫిజికల్ అబ్యూస్. అవును. అలాగే తిట్టడం, అవమానించడం ద్వారా మానసికంగా గాయపరచడం. ఇంకా అత్యంత దారుణమైన లైంగిక వేధింపులు. ఇవన్నీ మొదటి కేటగిరీ. అంటే పిల్లల మీద నేరుగా జరిగే దాడి అన్నమాట. సరిగ్గా. ఇక రెండవది నిర్లక్ష్యం, అంటే నెగ్లెక్ట్. ఇది చాలామంది తేలిగ్గా తీసుకునే విషయం. అంటే పట్టించుకోకపోవడం. అవును, కాని ఇది కూడా అంతే ప్రమాదకరం. ఇది కేవలం సరైన తిండి, బట్టలు ఇవ్వకపోవడం మాత్రమే కాదు, పిల్లలకు అవసరమైన ప్రేమ, ఆప్యాయత, వాళ్ల ఇమోషన్స్కి సపోర్ట్ ఇవ్వకపోవడం, ఇవన్నీ కూడా తీవ్రమైన నిర్లక్ష్యం కిందకే వస్తాయి. వాళ్ళు ఏడుస్తున్నప్పుడు ఓదార్చకపోవడం లాంటివా? ఖచ్చితంగా. వాళ్ల సంతోషాన్ని పంచుకోకపోవడం, వాళ్లను ఒంటరిగా వదిలేయడం అన్నీ అందులో భాగమే. ఓకే. ఆ రెండింటితో పాటు మన సోర్సెస్లో మూడోది కూడా చాలా బలంగా ప్రస్తావించారు. అదే కుటుంబ వాతావరణం, హౌస్ హోల్డ్ డిస్ఫంక్షన్ అంటారు. నిజమే. అంటే పిల్లలు నేరుగా వేధింపులకు గురి కాకపోయినా ఇంట్లో వాతావరణం సరిగా లేకపోవడం కూడా అంతే ప్రమాదకరం. ఉదాహరణకు కళ్ల ముందే తండ్రి తల్లిని కొట్టడం, ఇంట్లో నిరంతరం గొడవలు, తల్లిదండ్రుల విడాకులు, లేదా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఆల్కహాల్కి, డ్రగ్స్కి ఎడిక్ట్ అవ్వడం, తీవ్రమైన మానసిక అనారోగ్యంతో బాధపడటం, ఇవన్నీ కూడా. ఓకే. అయితే ఇక్కడే మన చర్చ భారతదేశం వైపు వస్తుంది. ఎందుకంటే పాశ్చాత్య దేశాల లిస్టులో లేని, కానీ మన దగ్గర తీవ్రంగా కనిపించే ఒక కోణాన్ని మన దగ్గరున్న ఒక వ్యాసం చెబుతోంది. అదేమిటి? అదే చదువుల పేరిట జరిగే ఒత్తిడి. ర్యాంకులు రాకపోతే నీ బతుకు వేస్ట్, పక్కింటి అబ్బాయిని చూడు అని పిల్లలపై రుద్దే భరించలేని ప్రెషర్. దీన్ని కూడా నిపుణులు ఇప్పుడు ఒక రకమైన ట్రామాగా పరిగణిస్తున్నారు. ఇది మన కల్చర్కి చాలా స్పెసిఫిక్. అవును, ఇది చాలా ముఖ్యమైన పాయింట్. అలాగే మన సోర్సెస్లో ఇంకో విషయం కూడా ఉంది. స్కూల్లో పిల్లల మధ్య జరిగే బుల్లియింగ్, అంటే బెదిరింపులు, ఎగతాళి, కులం పేరుతోనో రంగు పేరుతోనో చేసే అవమానాలు. సరిగ్గా. అవన్నీ కూడా ఈ ప్రతికూల అనుభవాల కిందకే వస్తాయి. అంటే ఇది కేవలం ఇంటి సమస్య కాదు, సామాజిక సమస్య కూడా. మరి ఈ సమస్య ప్రభావం మన దేశంలో ఎంత తీవ్రంగా ఉంది? కొన్ని నంబర్స్ చూద్దాం. ఢిల్లీ ఎన్సీఆర్, ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో జరిపిన సర్వేలు, యునెసెఫ్ నివేదికలు కొన్ని షాకింగ్ నిజాలు బయటపెట్టాయి. ఆ సర్వేలో పాల్గొన్న యువతలో దాదాపు 72.3% మంది తమ బాల్యంలో కనీసం ఒక్క ప్రతికూల అనుభవాన్నైనా ఎదుర్కొన్నామని చెప్పారు. ఒక్క నిమిషం, 72.3%. అంటే ఆల్మోస్ట్ ప్రతి 4లో 3. అవును, ఇది నమ్మశక్యం కాని సంఖ్య. అంటే మన చుట్టూ ఉన్న చాలామంది ఏదో ఒక రకమైన బాల్యపు గాయాన్ని మోస్తున్నారన్నమాట. ఆ సంఖ్యే చాలా పెద్దది. కాని దాని లోపల మరింత ఆందోళన కలిగించే విషయమేమిటంటే, ఆ సర్వేలోనే 17% మంది
4 లేదా అంతకంటే ఎక్కువ రకాల సమస్యలను ఒకేసారి అనుభవించారట. 4 రకాల సమస్యలా ఒకేసారి? అవును. వైద్య పరిభాషలో దీన్ని ఏసీ స్కోరు 4+ అంటారు. ఇది అత్యంత ప్రమాదకరమైన దశ. అంటే ఒకే పిల్లాడు ఇంట్లో గొడవలు చూస్తూ, బడిలో అవమానాలు పడుతూ, తల్లిదండ్రుల నిర్లక్ష్యానికి గురవుతూ ఉండొచ్చు. అలాంటి వాళ్ల భవిష్యత్తు చాలా ప్రమాదంలో ఉన్నట్లెక్క. మరి దేశవ్యాప్తంగా చూస్తే పరిస్థితి ఇలాగే ఉందా? దురదృష్టవశాత్తు అవును. ఒక జాతీయ సర్వే ప్రకారం మన దేశంలో ప్రతి 7 కౌమారదశ పిల్లల్లో, అంటే 10-19 ఏళ్లలోపు ఒకరు ఏదో ఒక మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని తెలిసింది. వాళ్ళలో కూడా జెండర్ డిస్క్రిమినేషన్ కనిపిస్తోంది. అదెలా? కాస్త వివరిస్తారా? మన దగ్గరున్న స్టడీస్ ప్రకారం ఆడపిల్లలు ఎక్కువగా లైంగిక వేధింపులకు, అలాగే ఇంట్లో గృహహింసను చూడటం వల్ల కలిగే భయానికి, ఇన్సెక్యూరిటీకి గురవుతున్నారు. ఓకే. మరోవైపు మగపిల్లలు ఎక్కువగా శారీరక దండనకు గురవుతున్నారు. మగపిల్లాడివి గట్టిగా ఉండాలి అనే ఉద్దేశంతో కావచ్చు, లేదా అల్లరి చేస్తున్నారనో, చదవడం లేదనో దెబ్బలు తినేది ఎక్కువగా అబ్బాయిలే. ఇదంతా వింటుంటే ఒక ప్రశ్నొస్తుంది. చిన్నప్పుడు జరిగిన దానికి 40 ఏళ్ల వయసులో వచ్చే హార్ట్అటాక్కి సంబంధం ఉంటుందా అని ఎవరైనా అడిగితే వింతగా అనిపిస్తుంది. కానీ ఖచ్చితంగా ఉంటుంది అని ఈ రీసెర్చ్ అంతా ఘోషిస్తోంది. అదెలా సాధ్యం? మనసుకు తగిలిన గాయం శరీరానికి ఎలా శిక్ష వేస్తుంది? దీని వెనుక చాలా స్పష్టమైన సైంటిఫిక్ కారణముంది. మన శరీరం ఏదైనా ప్రమాదాన్ని పసిగట్టినప్పుడు కార్టిజాల్ అనే ఒక హార్మోన్ను రిలీజ్ చేస్తుంది. అదే కదా ఆ ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ మనల్ని అలర్ట్ చేసేది. సరిగ్గా అదే. అప్పుడప్పుడు ఇది రిలీజ్ అయితే మంచిదే, మనల్ని కాపాడుతుంది. కానీ ఒక పిల్లాడు రోజూ ఇంట్లో గొడవలు, భయం మధ్య బతుకుతుంటే ఆ ప్రమాద ఘంటిక రోజూ మోగుతూనే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అప్పుడు ఆ కార్టిజాల్ నిరంతరం హై లెవెల్స్లో ప్రవహిస్తూ ఉంటుంది. ఒక స్టేజ్ దాటాక మనల్ని కాపాడాల్సిన ఆ హార్మోనే మన శరీరానికి శత్రువుగా మారుతుంది. దీన్నే పరిశోధకులు విషపూరిత ఒత్తిడి లేదా టాక్సిక్ స్ట్రెస్ అని పిలుస్తున్నారు. అంటే ఆ హార్మోనే విషంగా మారుతుందన్నమాట. ఒక రకంగా అంతే. ఈ టాక్సిక్ స్ట్రెస్ నేరుగా ఎదుగుతున్న పిల్లల మెదడు నిర్మాణంపై దాడి చేస్తుంది. ముఖ్యంగా హిప్పోక్యాంపస్ అనే భాగాన్ని దెబ్బతీస్తుంది. హిప్పోక్యాంపస్ అది దేనికి ఉపయోగపడుతుంది? అది నేర్చుకోవడానికి, జ్ఞాపకశక్తికి, మన ఎమోషన్స్ని కంట్రోల్ చేయడానికి చాలా ముఖ్యం. నిరంతర ఒత్తిడి వల్ల అది అక్షరాలా కుచించుకుపోతుంది, సైజ్ తగ్గిపోతుంది. ఓ మై గాడ్. అందువల్లే ఇలాంటి అనుభవాలున్న పిల్లలు చదువులో వెనకబడటం, దేనిపైనా కాన్సంట్రేట్ చేయలేకపోవడం, అతిగా కోపం లేదా భయం ప్రదర్శించడం ఇలాంటివి చేస్తారు. ఇది వాళ్ల తప్పు కాదు, వాళ్ల బ్రెయిన్లో జరుగుతున్న ఒక కెమికల్ చేంజ్. ఓకే, బ్రెయిన్పై ఎఫెక్ట్ అర్థమైంది. కానీ ఈ గాయాలు శరీరానికి కూడా శిక్ష వేస్తాయని అన్నారు కదా. అంటే ఈ స్ట్రెస్కి భవిష్యత్తులో వచ్చే షుగర్, బీపీ లాంటి జబ్బులకు సంబంధం ఉందా? ఖచ్చితంగా ఉంది. అక్కడికే వస్తున్నాను. ఆ టాక్సిక్ స్ట్రెస్ కేవలం మెదడుతో ఆగదు. అది మన ఇమ్యూన్ సిస్టమ్ను, అంటే రోగ నిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. శరీరంలో దీర్ఘకాలిక వాపు, అంటే క్రానిక్ ఇన్ఫ్లమేషన్ను ప్రేరేపిస్తుంది. ఇదే భవిష్యత్లో వచ్చే ఎన్నో జబ్బులకు పునాది వేస్తుంది. ఇక్కడే ఆ ఏసీ స్కోర్ గురించి మనం మాట్లాడాలి. ఆ నంబర్ చూస్తే నిజంగా మైండ్ బ్లాక్ అవుతుంది. బాల్యంలో 4 కంటే ఎక్కువ ప్రతికూల అనుభవాలు, అంటే ఏసీ స్కోర్ 4+ ఉన్నవాళ్లలో, అవును, అలాంటి అనుభవాలు లేనివారితో పోలిస్తే గుండె జబ్బులొచ్చే ప్రమాదం 2.5 రెట్లు ఎక్కువ. డిప్రెషన్ బారిన పడే అవకాశం 4.5 రెట్లు ఎక్కువట. ఒబేసిటీ, డయాబెటీస్, జీర్ణ సంబంధిత వ్యాధులు కూడా వీరిలో చాలా ఎక్కువగా కనిపిస్తాయి. వారి లైఫ్ స్పాన్ కూడా యావరేజ్ కంటే తక్కువగా ఉంటుందని కొన్ని స్టడీస్ అంచనా వేశాయి. అన్నింటికన్నా భయంకరమైన స్టాటిస్టిక్ ఒకటుంది. ఆత్మహత్యాయత్నం చేసే ప్రమాదం. అది ఏకంగా 12 రెట్లు ఎక్కువట. 12 రెట్లు, 12x. అది నమ్మశక్యం కాని సంఖ్య. అంటే బాల్యంలో జరిగిన సంఘటనలు ఒక మనిషి ప్రాణం తీసుకునేంత స్థాయికి ప్రభావితం చేస్తాయన్నమాట. నిజానికి వాళ్ళెంచుకునే తాగుడు, డ్రగ్స్ లాంటి వ్యసనాలు కూడా ఒక రకంగా ఆ నొప్పి నుంచి, ఆ గాయం నుంచి తప్పించుకోవడానికి వాళ్లు వెతుక్కునే మార్గాలే. వాళ్లకు తెలిసిన ఒకే ఒక రిలీఫ్ అదే. ఇదంతా వింటుంటే ఈ చక్రం నుంచి బయటపడే మార్గమే లేదా అనిపిస్తుంది. జరిగిందాన్ని మార్చలేం, కాని రాబోయే ముప్పును ఆపగలమా? ఏమైనా ఆశాకిరణముందా? ఖచ్చితంగా ఉంది. పరిష్కారం మనందరి చేతుల్లోనే ఉంది. ముఖ్యంగా మనం మూలాల్లోకి వెళ్ళాలి. మనం మొదట చేయాల్సింది ఒక పెద్ద కల్చరల్ షిఫ్ట్. అంటే మన సమాజంలో పిల్లల్ని డిసిప్లిన్లో పెట్టడానికే కొట్టాం.
మేం దెబ్బలు తినలేదా మేం బాగుపడలేదా అని సమర్థించుకోవడం చాలా కామన్. అవును, ఈ మాట మనం ఎన్నోసార్లు వింటాం. ఆ ఆలోచన విధానాన్ని మార్చాలి. దెబ్బలు తిట్లు క్రమశిక్షణ కాదు, అది భయాన్ని మాత్రమే నేర్పుతుంది. అది వారి ఆత్మవిశ్వాసాన్ని చంపేసే విషం అని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ఇది మొదటిది. మరి రెండవది ఒక భరోసా. ఇక్కడే అసలైన హోప్ కనిపిస్తుంది. స్టడీస్ ఏం చెప్తున్నాయంటే, ఎన్ని ప్రతికూల పరిస్థితులున్నా ఒక పిల్లాడి జీవితంలో వాళ్లను పూర్తిగా అర్థం చేసుకునే, ప్రేమగా దగ్గరకు తీసుకునే ఒక్క నమ్మకమైన పెద్ద మనిషి ఉంటే చాలు. ఒక్క వ్యక్తి చాలంటారా? అవును, అది తాతయ్య, నానమ్మ, ఒక టీచర్, పక్కింటి అంకుల్, ఎవరైనా కావచ్చు. ఆ ఒక్కరి భరోసా, ఆ ఒక్క సేఫ్ రిలేషన్షిప్ వాళ్లను ఈ టాక్సిక్ స్ట్రెస్ని జయించేంత శక్తినిస్తుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. అంటే విషాన్ని హరించే అమృతం లాంటిదన్నమాట. మరి పాఠశాలల పాత్ర ఏంటి? స్కూల్స్ది చాలా కీలకమైన పాత్ర. ఒక పిల్లాడు అతిగా అల్లరి చేస్తున్నాడంటే మనం వెంటనే వాడికి డిసిప్లిన్ లేదని ముద్ర వేస్తాం. కానీ ట్రామా ఇన్ఫార్మ్డ్ స్కూల్స్ అంటే ఈ అవగాహన ఉన్న పాఠశాలలు ఏం చేస్తాయంటే ఆ ప్రవర్తన వెనుక కారణాన్ని వెతుకుతాయి. టీచర్లకు స్పెషల్ ట్రైనింగ్ ఇస్తారు. పిల్లల ప్రవర్తనలో తేడా వస్తే వాళ్లను శిక్షించే బదులు ఏమైంది, ఇంట్లో అంతా ఓకేనా అని అడిగేలా ప్రోత్సహిస్తారు. ఇది చాలా పెద్ద మార్పు. ఈ పరిష్కారాల్లో నాకు బాగా నచ్చిన, చాలా శక్తివంతంగా అనిపించిన ఒక ఆలోచన ఉంది. మనం ఎప్పుడూ ఒక పిల్లాడు వింతగా ప్రవర్తిస్తుంటే వెంటనే నీకేమైంది, ఎందుకిలా చేస్తున్నావు అని అడుగుతాం. అవును, వాట్ ఈజ్ రాంగ్ విత్ యూ? ఆ ప్రశ్నలోనే ఒక నింద ఉంది. కానీ మన దగ్గరున్న ఒక వ్యాసం ఏం చెప్తోందంటే ఆ ప్రశ్ననే మార్చేయాలి. ఆ ప్రశ్న స్థానంలో ప్రేమగా, సానుభూతితో నీకు ఏం జరిగింది, నిన్ను ఏ విషయం ఇంతలా బాధిస్తోంది అని అడగాలట. వాట్ హ్యాపెన్ టు యూ అని. ఆ ఒక్క ప్రశ్న, ఆ ఒక్క మార్పు చాలట. అది వారి మధ్య ఉన్న అడ్డుగోడను పగలగొడుతుంది. ఎంత సింపుల్, పవర్ఫుల్ ఐడియా కదా ఇది. ఖచ్చితంగా. ఆ మార్పు మనందరిలో రాగలిగితే మనం చాలామంది పిల్లల భవిష్యత్తును కాపాడిన వాళ్లమవుతాం. కాబట్టి మనం ఈరోజు చర్చించిన విషయాల సారాంశం ఏంటంటే, బాల్యపు చేదు అనుభవాలు అవి కేవలం పాత జ్ఞాపకాలుగా మిగిలిపోవు. అవి మన చర్మం కింద, మన మెదడు కణాల్లో, మన డిఎన్ఏలో కూడా శాశ్వతంగా నిలిచిపోయే మాయని మచ్చలు. అవి మన ఆరోగ్యాన్ని, మన సంబంధాలను, మన మొత్తం భవిష్యత్తును నిర్దేశిస్తాయి. ఇది ఒకరిద్దరి వ్యక్తిగత సమస్య కాదు, ఇది ఒక ప్రజా ఆరోగ్య సంక్షోభం. చివరగా ఒక్క ఆలోచన. మన దేశం యొక్క డెమోగ్రాఫిక్ డివిడెండ్ గురించి, అంటే మన యువశక్తి వల్ల కలిగే ఆర్థిక ప్రయోజనాల గురించి ఎంతో గొప్పగా మాట్లాడుకుంటాం. కానీ ఏ పునాదుల మీద మనం ఆ భవిష్యత్ సౌధాన్ని నిర్మించాలనుకుంటున్నామో ఆ పునాదులే బాల్యంలో ఇలా దెబ్బతింటే ఆ ప్రయోజనం మనకు ఎలా సిద్ధిస్తుంది? విరిగిన రెక్కలతో ఏ పక్షి ఆకాశాన్ని ఎందుకోలేదు కదా. నిజమే. కాబట్టి ఒక పిల్లవాడి మానసిక ఆరోగ్యాన్ని కాపాడటమనేది కేవలం సామాజిక బాధ్యతే కాదు, అది దేశ భవిష్యత్తుకు సంబంధించిన అత్యంత కీలకమైన ఆర్థిక అవసరం కూడా. ఈ దిశగా మనమందరం కలిసి ఆలోచించాల్సిన తరుణమిది.